రైట్ సార్. రమ్య గారు ఉన్నారు. తను కూడా సోషల్ మీడియా బాధితురాలు. ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో తనను కూడా ఎంతో ఇబ్బందులకు గురి చేశారు. అయినా కానీ నిలబడి ప్రజల పక్షాన పోరాడి పార్టీ తరపున కావచ్చు లేదంటే కూటమి గెలుపు కోసం చాలా కృషి చేశారు. వారు కూడా లైవ్లో ఉన్నారు, మాట్లాడదాం. రమ్య గారు ఏం చెప్తారు? రామ్ గోపాల్ వర్మ ఈ విధంగా తప్పించుకొని తిరగడాన్ని ఎట్లా చూస్తారు? ఏంటి వర్మ ఏంటి నీకు కర్మ అని మాట్లాడుతున్నారు చాలామంది కూడా. అదేవిధంగా మార్ఫింగ్లు చాలామంది మీద మీకు తెలియంది కాదు, ఏ విధంగా చేసి ఎట్లా పోస్ట్ చేశారో మనం చూసాం. భయం ఏంటో నాకు తెలియదు అని ఆయన ఎప్పుడు చెప్తున్న వ్యక్తికి మీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం భయం ఏంటో రుచి చూపించింది. ఇప్పుడు తప్పించుకొని తిరుగుతా ఉన్నారు, ఏం చెప్తారు? ఇప్పుడు ఇందాక ఆయన చెప్పినట్టు ఒకటే విషయం నేను చెప్తున్నానండి. హూ ఆర్ దే అని పోస్ట్ చేసిన ఫోటోలో మధ్యలో ఉన్న వ్యక్తి నేనే. అంటే నేను, అనుష ఉండవల్లి గారు, గాయత్రి గారు, మేము ముగ్గురు వెళ్ళి ఈసీకి, అంటే పోలీస్ స్టేషన్ లో అప్పట్లో కంప్లైంట్లు తీసుకోకపోతే మేము వెళ్ళి వారం ముందు, ఎలక్షన్ కి వారం ముందు ఈసీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసాం. కంప్లైంట్ చేస్తూ ఆ నోటీస్ అనేది మేము పట్టుకొని ఫోటో తీస్తే, ఫోటో తీసిన వెంటనే వర్మ గారు మా ఫోటోలు ఎడిట్ చేసి మార్ఫింగ్ చేసి హూ ఆర్ దే అని పోస్ట్ పెట్టారనమాట. దాని మీద మళ్ళీ ఆనం గారు వెళ్ళి కేసు పెట్టారు. దాని గురించి తర్వాత పోలీసులు స్పందించారు. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళలాగా, వీళ్ళ ప్రభుత్వం లాగా చవట దద్దమ్మల్లాగా ఏ ప్రభుత్వం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళలాగా కొంపలో కూర్చొని, ఇంట్లో కూర్చొని ఎవరు రాజకీయాలు చేయరు. ఎన్నో ప్రజా సమస్యలు ఉన్నాయి. వాటిని అడిగినందుకు ఆడపిల్లలమై నిజంగా మేము ఒకటే అడుగుతున్నాం, ఆడపిల్లలమై మేమే మా అకౌంట్లు డిలీట్ చేసుకోలేదు. మీరు అంత హరాస్ చేసినా, అన్ని ఇబ్బందులు పెట్టినా, అంత హింసకి మమ్మల్ని మా మీద చేసినా కూడా మేము ఆడపిల్లలమై ఉండి మా సొంత ఐడీల నుంచి మేము ధైర్యంగా పోస్టులు పెట్టి మీరున్న 5 ఏళ్లలో కూడా మేము దర్జాగా తిరిగాం బయట. పిచ్చి పిచ్చి సన్నాసుల్లాగా పిచ్చి కేసులు పెట్టేసి మమ్మల్ని అరెస్ట్ చేయడానికి చూసారనమాట. మీరు చేశారు కూడా. ఈవెన్ నన్ను అయితే ఎర్లీ మార్నింగ్ 3:30కి తీసుకెళ్లారండి. నా ఫోన్ తీసుకున్నారు, ఏవేవో చూశారు, కాల్స్ చేశారు, వాట్సాప్ కాల్స్ తీశారు, మెసెంజర్లు చూశారు. ఏమున్నాయి అంటే వీళ్ళు ఏవో ఒకటి వీళ్ళకి అంటగట్టేసేయాలి, వీళ్ళని ఏదో కేసులో ఇరికించాలి అంటే వీళ్ళు ఇప్పుడు దాక్కోవాల్సిన పరిస్థితి ఏంటి? ఇప్పుడు మేము మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు మీరెందుకు దాక్కుంటున్నారు? మీరు తప్పు చేశారు, మీ నాయకుడు మీ వెనకాల నిలబడ్డు, ఆ నాయకుడికే భయం. కోర్టుకి వెళ్ళాలంటే భయం, శుక్రవారం కోర్టుకు అటెండ్ అవ్వాలంటే భయం, అసెంబ్లీకి అటెండ్ అవ్వాలంటే భయం. ఆయన ఒక ఎమ్మెల్యే, ప్రజలు చేత ఎన్నుకోబడిన మాజీ సీఎం. ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, ఒక్కడివే గెలిచినా కూడా నిన్ను ఆ కాన్స్టిట్యున్సీ ప్రజలు గెలిపించారు కాబట్టి నువ్వు అసెంబ్లీకి రావాలి. నీ తప్పేం లేకుండా మేము విమర్శిస్తుంటే రా, ప్రూఫ్స్ తో మాట్లాడు. వచ్చి మాట్లాడే దమ్ము ధైర్యం నాయకుడికే లేకపోతే ఆయన్ని నమ్ముకొని వీళ్ళేదో ఈగల్లాగా దోమల్లాగా చెలరేగిపోయారు. వీళ్ళకి ఏముంటదండి ఇప్పుడు ఆ ధైర్యము దమ్ము? ఎక్కడి నుంచి వస్తాయి వీళ్ళకి? మేము వీళ్ళకి దమ్ము ధైర్యాలు వస్తాయని అయితే అనుకోవట్లేదు. అంటే వీళ్ళు ఏమి చేయలేరు అని అనుకొని విచ్చలవిడిగా పెయిడ్ ఆర్టిస్టులు అందరూ ఫేక్ అకౌంట్లు పెట్టుకొని మళ్ళీ ఏదో విజృంభిద్దాము, మనం ఏదో సోషల్ మీడియాలో చేసేద్దాము అని అనుకున్నారు. కానీ రమ్య గారు, మీరు ఆ ఫోటో ఏదైతే ఉందో మీ ముగ్గురు, మీరు కావచ్చు, తర్వాత అనూష గారు కావచ్చు, లేదంటే ఇంకొకరు ఎవరండి? గాయత్రి గారు. సో మీ ముగ్గురి ఫోటోను ఎడిట్ చేసి ఆ విధంగా పెట్టారు కదా, తర్వాత మీరు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ చేశారు కదా. ఇప్పుడు మెయిన్గా ఆ ఇష్యూ, ఆ ఫోటో గురించి, దాని గురించేనా ఈ కేసులన్నీ వర్మకు సంబంధించి, లేదంటే చాలా ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఇవన్నీ పెట్టారు కదా? కాదు, అది లాస్ట్ లో ఎలక్షన్ కి 1 వీక్ ముందు జరిగిన